బ్రేక్ లేకుండా చెప్పేసుకుందాం. పుష్కర పునీతం కవిత బాగుంటుంది. నా అక్షర గోదావరి ఒక్కోసారి కన్నీరు కారుస్తుంది, పన్నీరు కూడా వెదజల్లుతోంది. నా అక్షర గోదావరి ఆర్థిక గాయాలను తట్టుకొనలేక కన్నీరు కారుస్తోంది. కంచుకోట వలె పెంచుకున్న విద్యా విలువలు నిరుద్యోగ పూత రక్కసి నిర్దాక్షిణ్యంగా భౌతిక శక్తిని ఆరోగ్యాన్ని మింగివేస్తుండగా, ఆర్థిక లేమిని పైకి కనపడనీయకుండానే విద్యా గౌరవం అడుగు నుంచి బీటలు తీసి ముక్కలు ముక్కలు చేయగా విద్యావనంలో కుప్పకూలిపోయింది. ఆ వైనానికి స్వయం కృషి పైకి రానియని కొన్ని అవహేళనలకు నా అక్షర గోదావరి కన్నీరు కారుస్తోంది. నా అక్షర గోదావరి దేదీప్యమానంగా పరవళ్ళు తొక్కుతూ అభివృద్ధి పదంలో ప్రజ్వలిస్తోంది. సాహిత్య విద్యారంగాలలో సాధిస్తున్న అనూహ్య విజయాలకు పౌర్ణమి అలలలాంటి సముద్ర తరంగాల వలె యువకెరటంలా కేరింతలు కొడుతోంది. నా అక్షర గోదావరి పన్నీరు కురిపిస్తోంది. సమాజంలోని ఏ అవహేళనలు అగౌరవాలు దరిచేరకుండా తన సహజ ప్రజ్ఞా పాఠవాలతో నా అక్షర గోదావరి పన్నీరు చిలికిస్తోంది. అక్షరాల ఆకాంక్షల విజయాలు, సన్మానాలు వ్యక్తి గౌరవాన్ని పెంచుతుండగా ఏ జీవనోపాధి వృత్తి మృగ్యమైనప్పటికీ ఆశా ప్రపంచాలలో కలల ఆకారాన్ని సాకారం చేసుకుంటూ నా అక్షర గోదావరి బహుముఖాభివృద్ధితో పరవళ్ళు తొక్కుతున్నది. జీవితంలో కష్టనష్టాల కన్నీరుకి ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం తగ్గనీయకుండా విద్యా ప్రవాహాన్ని అన్ని ప్రాంతాల్లో ప్రసరింపచేస్తూ నా అక్షర గోదావరి పన్నీరు వెదజల్లుతోంది. నా విద్యా సరస్వతి అపరంజి బొమ్మ. సహజ కాంతులతో నాకు సాటి సరిపోల్చడానికి ఇలలో ఏ శక్తి లేదని శాశ్వత గౌరవానికి ప్రతీకగా నా అక్షర గోదావరి అభివృద్ధి పదంలో పయనిస్తోంది. పైకి కనపడని అక్షరాలు ఆంతరంగాల స్వయం ప్రకాశాలు. కొన్ని పైకి కనపడని మోసాలు విద్యావంతుల్ని నష్టపెట్టినప్పటికీ చదువు నిజంగా నిజాయితీగా గీస్తుంది శాశ్వత గౌరవాన్ని. స్వాభిమాన నీతి పటిష్టతను పెంచడంలో అయ్యిందిగా నాకు ప్రీతి. నా అక్షర గోదావరి పవిత్రతకు ప్రతీక, మానవత్వానికి నవనీతం. రచయిత్రి కవి ప్రజ్ఞాపటుత్వాలు పోగడతాయి మనసుల్లోని జడత్వాలు. అదనమాట నిర్భయ నా విజేతశ్రీ నిర్మల కవితా సాగరం రైటర్ 9491670314. ఈమెయిల్స్ mvnslakshmi810@gmail.com మరియు mvnslakshmi222@gmail.com నా యూట్యూబ్ ఛానల్, ఈమెయిల్ అడ్రస్. ఇష్టమైన చాలామంది చక్క సాహిత్య అభిమానులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలని, ఆనందపడాలనే నాకు